నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ 14లోగా ఓటు కోసం దరఖాస్తు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మాతా సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల కొరకు ప్రతి జన సైనికుడు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని గోకవరం జనసేన మండలి కన్వీనర్ ఉంగరాల మణిరత్నం వెల్లడి. ఏప్రిల్ 14వ తేదీలోగా కొత్తగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను 25వ తేదీలోగా పరిశీలించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వాటిని పరిశీలించి ఓటు హక్కు కల్పించేందుకు సరిపడా సమయం ఉండదని ఆమె స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబర్లో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. ఈ వారంలో వచ్చిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు చేసే ఖర్చు అంతా పార్టీ ఖాతాలోకి వెళ్తుందని, నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్థుల ఖాతాలో లెక్కిస్తారని చెప్పారు. ర్యాలీలు, ప్రదర్శనలు, ఇంటింటి ప్రచారం, పాంప్లెట్ల పంపిణీకి కూడా అభ్యర్థులకు సంబంధించి ఇంటింటి ప్రచారం, పాంప్లెట్ల పంపిణీకి కూడా అభ్యర్థులు సంబంధిత ఆర్ఓల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 2-3 రోజులకు ముందే దరఖాస్తు చేయాలని, వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఇచ్చే ప్రకటనలు, నిబంధనలు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఆర్ఓలు మురళీకృష్ణ, నూకరాజు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రభాకర్, రాజకీయ పార్టీల నుంచి రొంగలి పోతన్న, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అందుకే కనీసం 7 రోజుల ముందు ఉన్న వరకన్నా రావాలి. బట్ మనకి మళ్ళీ 1 or 2 days ప్రాసెసింగ్ టైం అవి పడుతుంది కాబట్టి రఫ్గా 10 రోజులను పెట్టుకుంటారు అంతే. సో ఆ లాస్ట్ డేట్కి 10 days బిఫోర్ ఉన్నవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో ఫార్మ్స్ వరకు అది మనకు తర్వాత ఇప్పుడు ఫార్మ్ 6, 8 ఎన్ని వచ్చాయి. 8లో కూడా ఓన్లీ షిఫ్టింగ్ ఎన్ని వచ్చాయో మీకు చూపించాము. మనకి అవి ఇప్పుడు బేసిక్ కొన్ని ఎక్కువ వస్తున్నాయి. మీకు పార్టీ సిగ్నల్ కూడా చూసుకోవాలి. కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇప్పుడు ఫార్మ్ 6 ముఖ్యంగా ఎక్కువ వస్తున్నాయి. సో మనము ఈఆర్ఓస్కి చెప్పింది ఏంటంటే ఫస్ట్ టైం ఓటర్స్ అయితే ఓకే మీరు అప్రూవ్ చేయండి, బట్ నాన్ ఫస్ట్ టైం ఓటర్స్ అయితే జాగ్రత్తగా వెరిఫై చేయాలి. ఎందుకంటే ఇంకెక్కడన్నా ఓటు ఉంటుంది కాబట్టి 8 ప్రకారం వస్తే ఓకే, 6 లాగా వస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి ఇంకెక్కడ ఓటు లేదంటే అప్రూవ్ చేయాలి, లేకపోతే ఫార్మ్ 8కే చెప్పాలి. 19, 20, 21, 22 కొంచెం ఇటువంటి అయినా 25 వరకు పర్లేదు, 20 దాకా పెట్టుకోవచ్చు. దానికి అది ఓటు ఒక చోట డిలీట్ అయ్యి ఇంకో చోట వస్తుంది కాబట్టి సమస్య లేదు. బట్ 6 అలా కాదు కదా, అక్కడ ఉండే ఉంటుంది, ఇక్కడ కొత్తగా యాడ్ అయిపోతుంది, మళ్ళీ అతను డూప్లికేట్ లాగా. తర్వాత లాస్ట్ టైం మనము ఈ ఎక్స్పెండిచర్ సంబంధించి అవి చూడండి, దాంట్లో ఏమైనా సజెషన్స్ ఉంటే చేయొచ్చు. ప్రస్తుతం మేము దీన్ని నోటిఫై చేస్తాం. న్యూస్ సంబంధం లేదు, బట్ న్యూస్ ఏంటంటే ఏసీగా రాగో అప్లై చేయాలి. బొబ్బిల్లిలో ఎక్కడంటే బొబ్బిల్లి అలా అప్లై చేయండి. ఏ లొకేషన్లో చేయబోతున్నారో అది ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధికి వస్తుందో ఆర్ఓకి అప్లై చేయాలి. మీరు అప్లై చేసినప్పుడు అన్ని రాసి నీట్గా అప్లై చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడ, ఏ టైమింగ్, ఎంతమంది వస్తారు, మీరు ఎన్ని బ్యానర్లు పెట్టుకోబోతున్నారు, ఎన్ని ర్యాలీలు పెట్టుకోబోతున్నారు, వెహికల్స్ విడిగా అంటే వెహికల్స్, లౌడ్ స్పీకర్ అంటే లౌడ్ స్పీకర్, అలా ఏమేమి పెట్టుకుంటున్నారో అన్ని రాసేస్తే మీకు ఒకేసారి ఎన్ఓసీసీ పర్మిషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ ఫ్లాగ్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళది కూడా వాళ్ళు టోటల్ ఫ్రీయే. సో మీకు మీరు యువర్ సింగిల్ హ్యాండెడ్లీ పార్టిసిపేటింగ్ కాబట్టి మీరు 3 మీదే పెట్టుకోవచ్చు. వాళ్ళు వాట్ ఎవర్ ఇస్ దే వాంట్ టు డు, 3 పెట్టుకోవాలన్నా ఒకరికే 3 పెట్టుకోవాలన్నా అది ఇంకా వాళ్ళ డెసిషన్. బట్ టోటల్ ఫ్రీ ఆన్ ఎనీ వెహికల్, టోటల్ ఫ్రీ. అవును కానీ లేదు వాళ్ళ తప్పున ఇంకా ఎవరన్నా ఏ ఖర్చు చేసినా పార్టీ ఖర్చు కింద మీరు నోట్ చేసుకుంటూ రావాలి అంతే. ఏదైనా ఎన్ని ఎక్స్పెండిచర్ మీరు జస్ట్ నోట్ చేసుకుంటూ రావాలి. మేము కూడా మీరు మాకు పెట్టించిన పర్మిషన్స్ ప్లస్ మా ఫీల్డ్ టీమ్స్ వీడియో తీసినవి అవన్నీ బేస్ చేసుకొని మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తాము.
మనము ఎలక్షన్ అయ్యాక 30 రోజుల్లో అకౌంట్స్ పంపిస్తాం కదా, అప్పుడు మేము ఎంత రాసా మీరు ఎంత రాస్తారో రీకన్సైల్ చేసుకొని పార్టీది ఫైనల్ చేసి పంపిస్తాం. మా ఎక్స్‌పెండిచర్ అన్లిమిటెడ్ కదమ్మా. మీది అన్లిమిటెడ్, పార్టీ అన్లిమిటెడ్. ప్రస్తుతం అంటే మీరని కాదు అందరూ చెప్పారు, ఆల్ పార్టీస్ అదే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. సో మేము ఆ రోజుకి చెప్తుంది ఏంటంటే ఈ డోర్ టు డోర్ పాంఫ్లెట్స్ వరకు అట్లీస్ట్ ఒక ఈవెన్ మార్నింగ్ అడిగి మధ్యాహ్నం వెళ్ళినా పర్మిషన్ ఇవ్వమని చెప్పున్నా హాఫ్ డే లోపు. బట్ రిమైనింగ్ మెయిన్ యాక్టివిటీస్ అంతా మీరు కొంచెం 2 days బిఫోర్ తీసుకోండి. వీళ్ళని వరకు మీటింగ్స్ ర్యాలీస్ అవన్నీ కొంచెం ఇంకా ప్లాన్ ఈవెంట్స్ కదా, అవి ముందే తీసుకోండి. ఎందుకంటే మనం కూడా సెక్యూరిటీ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. డోర్ టు డోర్ పాంఫ్లెట్ పంచేది ఈ 2 వరకు మీరు సపోజ్ ఇవాళ మధ్యాహ్నం వెళ్తున్నాం, లేకపోతే ఇప్పుడు నైట్ ఫోన్ చేసి రేపు మార్నింగ్ వెళ్తున్నామంటే మేము వీళ్ళని వరకు ఫెసిలిటేట్ చేస్తామని చెప్పాము. ఏరియా క్లాష్ కాకుండా చూసుకోండి. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెడ్డి సుబ్రహ్మణ్యం రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా 3 సంవత్సరాలుగా పనిచేశారు. అయితే ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో అత్యున్నత హోదా కలిగిన పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించి పార్టీ అధిష్టానం రెడ్డి సుబ్రహ్మణ్యానికి తగిన గౌరవం ఇచ్చింది. ఆయనను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పార్టీకి ఆయన సేవలు వినియోగించుకోవాలని చూస్తుంది. పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడంతో జిల్లాలో పలువురు టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి పలువురు అభినందనలు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో నన్ను తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమించినట్లు ప్రకటించినటువంటి సందర్భంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అత్యున్నతమైనటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను గతంలో కూడా జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అదే రకంగా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను. అధికారికంగా 1981లో సర్పంచ్గా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సుమారు 43 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో సర్పంచ్గా 2 సార్లు ఇక్కడ గెలిచి ఎమ్మెల్సీగా పనిచేసి ఆ సభకు డిప్యూటీ చైర్మన్గా, కొంతకాలం ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. ఇటు అధికారికంగా అటు పార్టీగా పనిచేసినటువంటి అనుభవం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అత్యున్నతమైనటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు మరొక్కసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ పదవికి ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా సాయశక్తుల ఈ పదవి ద్వారా ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముమ్మిడివరం మండలం బందరుపాలెం గ్రామంలో శ్రీ రామాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి రామాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ సందర్భంగా నూతన నిర్మాణాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. వేకోజాము నుండే గణపతి హోమం తదితర పూజలు నిర్వహించారు. నమస్కారం చేసుకోవాలి. యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం
తేజ ఆరోగ్యం శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి. అందరూ కూడా నమస్కారం చేయ విఘ్నేశ్వర మాకు సత్ఫలితాన్ని ఇయ్యి అని చెప్పుకోవాలి. మీరందరూ కూడా అక్షంతలు పట్టుకుని నీళ్ళు వదిలిపెట్టాలి. చెప్పండి. అనేన మయా కృతేన రామకార్య భూమి పూజ ఫలితేన యజ్ఞ ఫలితేన ఏదత్పరం యజ్ఞేశ్వరార్పణమస్తు. ఆ హోమగుండం పక్కన వదిలిపెట్టండి. ఆడవాళ్ళు నీళ్లు పోయండి, మగవాళ్ళు వదిలిపెట్టండి. దేవ కార్య సమద్భవ యజ్ఞ ఓం హాం గురుగ్రహాయ స్వాహా. ఓం హాం గురుగ్రహాయ స్వాహా. ఓం హాం గురుగ్రహాయ స్వాహా. ఓం హాం మంగళకాయ 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 స్వాహా. భూ స్వాహా. దేవత ప్రత్యయ దేవత కుజగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సమస్త రజోపీడోప కుజపీడోపశాంతరస్తు బుధగ్రహ. ఓం హాం బుధగ్రహాయ నమః. ఈసారి బుధగ్రహాయ కూడా హోమం చేస్తుంది. ఓం ఉద్వజ్యత్వ గ్రహ ప్రదయ గృహేన మెస్త భోట్య జగంద్రదేద భయంజ పునః కృణ్మగ్వస్తాభ్యానమన్నాదాగం సహిత హిరంద్రవేద స్వాహ. ఓం హాం బుధగ్రహాయ 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 స్వాహ. బుధగ్రహాయ స్వాహ. ఓం హాం బుధగ్రహాయ స్వాహ. ఓం హాం బుధగ్రహాయ స్వాహ. భూ స్వాహ భవ స్వాహ శుభ స్వాహ. యజమానస్య అధిదేవత ప్రత్యయ దేవత జైన బుధగ్రహ ప్రసాద సిద్ధిరస్తు బృహస్పతి గ్రహం కరిష్యే. చెప్పండి. గుర్వారిష్టేతు సంప్రాప్తే గురు హోమంచ కారయేతు గురుభ్య. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల కొరకు ప్రతి జన సైనికుడు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని గోకవరం జనసేన మండల కన్వీనర్ ఉంగరాల మణిరత్నం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతూ గోకవరం మండల అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం, గండేపల్లి మండల జనసేన కన్వీనర్ గోన శివరామకృష్ణ మంగళవారం సాయంత్రం జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కలిసి కూటమికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన అధికారంలోకి రావడం కోసం ఆవిర్భావం నుంచి ఎంతో శ్రమించామని, ఇప్పుడు అధికారం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని, ఆయన ఆశయాలు నెరవేరే రోజులు కళ్ల ముందే ఉన్నాయని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మాతా సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిన్న మొన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న తోట బోసులు తమ తనయుల రాజకీయ భవిష్యత్తు కోసం ఆత్మీయ సమావేశాలు పెట్టడం సిగ్గుచేటు అని, శిరోముండరం సంఘటనతో దళితుల ఓటు బ్యాంకుతో మంత్రి పదవులు అనుభవించారని, వారిద్దరూ నేడు మిత్రులుగా మారిపోవడం ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఏనుగు పార్టీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయం చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నెగ్గుతూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా తోట తిరుమూర్తులు గారు సాక్షాత్ జిల్లా పరిషత్తులోనే కుర్చీ ఎత్తు మరి బూతులు తిడుతూ అతనిపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. ఎంత బద్ధశత్రులుగా ఉన్న వీళ్ళు ఈరోజు వాళ్ళ కొడుకుల్ని పక్కన పెట్టుకుని, తోట తిరుమూర్తులు గారి కొడుకేమో అతని పక్కనే, బోస్ గారి కొడుకేమో ఇతని పక్కన పెట్టుకుని కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం వీళ్ళిద్దరూ ఏకమయ్యి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు అధికారం కోసం, వీళ్ళు పవర్ కోసం, వీళ్ళు పదవుల కోసం ఎంత దూరమైన వీళ్ళు దెబ్బలాడుకుంటారో, ఎలాంటి పరిస్థితులైనా కలిసిపోయి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుంటారో, మధ్యలో గొర్రెల్లా కనపడేది మేము ఓట్లేసి నగ్గించిన మేము అమాయకులం. మీరు ఎలా మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఎలా పోయినా సరే, ఎలా తిరిగినా సరే మీ వెనకాల మేము జై కొడతా ఉండాలా, మీకు మేము బానిసత్వం చేస్తూ ఉండాలా, మీరు మాత్రం మీ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం మమ్మల్ని వాడుకుంటుంటారు. అదేవిధంగా నిన్న కాక మొన్న వచ్చారు వాసించేటి సుభాష్ గారు. ఆయన కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. ఈరోజు టీడీపీలో ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంగానే ఎమ్మెల్యే కింద ఇక్కడ పోటీ చేసి నేను రామచంద్రపురాన్ని అద్భుతం చేసేస్తానని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఏ పార్టీలో కన్నెడతారో, ఏమైనా మాట్లాడతారో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళందరూ ఏకమవుతారు. కానీ ఓట్లేసి నగ్గిస్తున్న మనము ఓటు బ్యాంకుగానే నిలబడిపోతా ఉన్నాము. ఓట్లేసి అస్త్రాలుగా మాత్రమే మనం తయారు చేసి మన ఓట్లు వేసుకుని వీళ్ళు రాజకీయ పాపం గడుపుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో అలాంటి ఆటలు సాగవని, మీ రాజకీయానికి మేము బలి కావని, మీ వెనకాల జై కొట్టే
రోజులు ఇంకా పోయాయి. మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తే కాదు, మేము ఓట్లేసి గెలిపిస్తున్న మేము మా ఓట్లు వేసుకుని మీరు రాజకీయ భవిష్యత్తును చూసుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో మా ఓటు మేమే వేసుకుంటాము, మా అధికారం మేమే సాధించుకుంటాము. ఈ 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా మీరు అమాయకులను చేసి రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక నుంచి అది సాగదు. బహుజన సమాజ్ పార్టీ బలోపేతమైంది రామచంద్రపురం నియోజకవర్గంలో. మా ఓట్లు మేము వేసుకుంటాం, మా అధికారం మేము సాధించుకుంటాం. మిత్రులారా, ఇప్పటికైనా గమనించండి, ఇలాంటి కుయ్యెత్తులు చేసే రాజకీయ నాయకుల్ని తవిరి కొట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని రామచంద్రపురం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తన సత్తా చూపిస్తుందని, రామచంద్రపురం నుంచి అసెంబ్లీకి ఏనుగును తీసుకుని వెళ్తానని ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాను. జై భీమ్. ఇవి బులెటిన్ అప్డేట్స్.